వెల్కమ్ బ్యాక్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ ఇది హ్యాపీ న్యూ ఇయర్ వీడియోనే, కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. ఈ కేక్ ఏందంటున్నారా? ఇది మేము ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసి అక్కడికి వెళ్ళి వట్టపల్లి దగ్గరనే ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ 150 రూపీస్కి కేక్ పడ్డది మాకు, పైనాపిల్ కేకు. సో మా వరలక్ష్మి 1 2 3 4 అంటుండగా నేనన్నా ఎందుకు అంటున్నావు అంటే, ఇంకా టైం ఏముంది 11:59 అవుతుంది, ఇంకొక 10 సెకండ్లు అన్నది. నేను అన్నాను ఏమన్నావేను? 5 seconds అన్నా నేను. 5 seconds అన్నావా? 10 seconds అని. ఇంకా అప్పటికి ఇక 1 2 3 4 5 6 7 8 9 10 అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే నవ్వుతుంది. అట్లుంటుంది ఎప్పుడైనా. అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం చెప్పు, ఒక సెలబ్రేషన్ లాగా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అప్పటికి ఎవరింట్లో వాళ్ళు సప్పుడు లేకోకుండా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. ఇంకా సరేలే అని మనం ఎందుకు ఆగాలని, తగ్గేదేలే అని ఫస్ట్ మా వరలక్ష్మి చూసినా అట్లా ఆశ పెడతారా అలా. అవునా, సరే నువ్వు ఇద్దరం ఒకటేసారి తిందామని ఇప్పుడు ఫస్ట్ నా నోట్లో పెట్టిన తర్వాత ఆమెకు పెట్టి కొద్దిగా రాసిన జేజమ్మలాగా. ఆమె ఒకట దొరికిందేమో ఒక హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా యథావిధిగా అయితే ఎర్లీ మార్నింగ్ 1:25. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మ మా డాడీకి కాలు అయితే మొక్కుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ తర్వాతే మాకి అందరూ, ఎక్కడున్నా ఏం చేసినా మా మమ్మీ డాడీ తర్వాతే. సో దేవుడైనా ఇంకెవరైనా కానీ అందరూ ఏమనుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ డాడీకి కాలు మొక్కిన తర్వాతే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. అది నా ప్రాసెస్. ఇక అత్తమ్మ అయితే వచ్చేసి నేను ముగ్గేసినా కానీ నాకు హ్యాపీ న్యూ ఇయర్ రాయనికే రాదమ్మా, రాసి ఓ అని అన్నది. అవునా సరే అని ఇక నేను హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాస్తుంటే, ఇక నాకు కూడా ముగ్గులు కలర్లు అంటే చాలా ఇష్టం కదా. ఇక నేను కూడా సరే వేస్తానని నేను వేసి, ఇక మా మామయ్య అయితే ఇక ఫ్రెష్ అప్ అయ్యి అట్లా నిలబడి చూస్తుండు. ఇదే మా బండ్లో కూడా ఏ బనారా ఠీక్ है राइट. क्या बोलते हैं इसका आप? इसको क्या बोलते हैं? ఎన్ని రోజులు ఎక్కడున్నా కానీ ఇంటికాడ ఉన్న ముగ్గే మేలన్న. ఇంకా ఉండి కోడి అయితే మా వరలక్ష్మి కోడమ్మ బయటికి పోయింది అంటుంది కదా మమ్మీ. బయటికి నాకు తెలియదు కదా మళ్ళీ ఏందో, మళ్ళీ ఇక బయటికి పోయింది. మళ్ళీ అత్తమ్మ కోపం చేస్తుంది, లోపలికి తీసుకురా అంటే అది అట్లనే పోతుంది వస్తుంది. ఎంత బయట తిరిగినా కానీ మన ఇంటికి రాక తప్పదు అని. ఇంకా అప్పటి నుంచి మా మమ్మీ డాడీ కాలు మొక్కేసి మేమైతే జర్నీ స్టార్ట్ చేసినాం. తుగ్గూడ దాటి మహేశ్వరం అయితే ఇక న్యూ ఇయర్కి అయితే మైసిగండి పోదామని ఎర్లీ మార్నింగ్ ప్లాన్ వేసుకొని అయితే వెళ్ళినాము. ఇంకా వెళ్ళాగానే ఇక టిఫిన్ కూడా ఏం చేయలేం కదా, ఇంట్లో పూజ చేసి డైరెక్ట్ వస్తున్నామని అక్కడ అయితే దోశ నేనేం అడిగినా అంటే ఫస్ట్ దోశ చూద్దాం, టేస్ట్ చూద్దామని అన్నాను. టేస్ట్ బాగుండి మళ్ళీ ఒకసారి ఇంకో ప్లేట్ పూరి. సో ఈ షాప్ వచ్చి శ్రీ విఘ్నేశ్వర నేమ్ ఏమో ఉంది సమ్. సో ఇక్కడ బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా యథావిధిగా అయితే మైసిగండికి అయితే వచ్చేసినాం. దాదాపు 11:37 అవుతుంది. సో అక్కడ ఉన్న అసలు మేము కోడి కోద్దామని అనుకున్నాము, కానీ ఇంటికాడ నుంచి ఎందుకు అక్కడే ఉండి వాళ్ళు అన్నారు కోడి ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడే వంట చేస్తాము అని అంటే సరేలే ఇంకేముంది అని. ఫస్ట్ కోడి అయితే 2 కిలోలు అన్నారు, వద్దు అంతగానో 1.5 కిలో అంటే చాలు అంటే దానికి ఎవరైనా పోయండి కానీ ఇగో కొన్ని నీళ్ళు నువ్వే పో తాపు మమ్మీ. టోకన్ ఇచ్చింది, ఫోన్పే చేస్తా బ్రో, నా దగ్గర హ్యాండ్ క్యాష్ లేవు.
ఇంకా అక్కడే మేము కోడిని వాళ్ళకి ఇచ్చేసి మేమైతే వెళ్ళినాం. అన్న మీరు వెళ్ళి రండి బాబు, మేము వంట చేసి వస్తాము, అప్పటి వరకు మీరు దర్శనం బి చేసుకొని వస్తారు కదా అంటే, సరేలే అని మొత్తం ప్రైజ్ ఎంత వచ్చిందంటే నాకు తెలిసిన వరకు అయితే ఒక 350 వరకు పడ్డది. వంటలకి ఇంకో 350, కంప్లీట్గా 700. ఇక రాను పోను పెట్రోల్కి 200 పడ్డది. కంప్లీట్ 900 పడ్డది మొత్తం టోటల్గా. ఇక్కడ అయితే దర్శనం కోసం అయితే టికెట్ తీసుకుందామని చూస్తే నిన్న న్యూ ఇయర్ కదా, పబ్లిక్ అయితే రష్ ఫుల్ ఉంది. ఇక నేను నిలబడ్డాడు, సరే నేను తీసుకొస్తానులే లేడీస్ తక్కువ ఉంటారు కదా అని నేనైతే లైన్లో నిల్చున్నాను. అప్పుడే టికెట్ కోసం పోయినాయేమో ఇంకా రాలేదని నేను మాట్లాడుకుంటుంటే అప్పుడే మేధావిధిగా అయితే టికెట్ కోసం అయితే వచ్చేసింది, టికెట్ పట్టుకొని వచ్చింది. సరేలే ఎక్కడి నుంచి వెళ్ళాలని అడిగితే మళ్ళీ అక్కడే టికెట్ ఎక్కడైతే తీసుకోరో అక్కడికి నుంచి వెళ్ళాలి బయటికి అని అంటే, సరేలే అని ఇంక ఇంక లోపలికి అయితే వెళ్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయింది. కానీ మైసీగండిలో ఏం చేసినా, ఏం కోరుకున్నా, ఏ దావత్ చేసినా చాలా అమ్మ అంత ఇష్టంగా కోరుకుంటుందేమో. ఎందుకో వంటలైనా అన్నీ అయినా ఒక లెవెల్లో అయితే అంతే. ఇంక ముంగడికి వచ్చినాం కదా వరలక్ష్మి, మరి ఎట్లుంది? అప్పటికిప్పటికి చాలా మారింది కదా అమ్మవారు, గేట్లు అన్నీ. ఈ విధంగా అయితే మేమైతే టికెట్ తీసుకొని క్యూ లైన్లో అయితే నిల్చున్నాము. అస్సలు ఇక్కడికి వెళ్తాము అని మేము చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం, కానీ ఏ రోజు అయితే అనుకున్నాము మళ్ళీ పెండింగ్ పడ్డది. ఇక నిన్న న్యూ ఇయర్ కదా, సరే ఎలాగైనా సరే వెళ్దామని. యాక్చువల్లీ ఏమైందంటే ఇది నేను మా రెడ్డి అది ఇది అని కొద్దిగా మనీ అనేది పొత్తులో ఉండి సంసారం అయిండే. ఆ పొత్తులో ఉన్న సంసారం కొద్దిగా మనీ మ్యాటర్లో నేను సక్సెస్ అయిపోయింది. ఎవరి దారి క్లియర్ చేసేసిండు వాడు. దాని తర్వాత వచ్చి నేను చేద్దాము అనే లోపలికి హనుమాన్ మాల వేసిన. దాని తర్వాత ఇంకా టైం కుదరలేదు. సో ఈ రోజుతో నా మొక్కుబడి అయితే ఇట్లా క్లియర్ అయ్యింది. కానీ ఇంకా జీవితంలో ఎవరి పొత్తులో మాత్రం వెళ్ళొద్దు అమ్మ, నేను ఒకటే అనుకుంటున్నామ్మా. మమ్మల్ని అయితే బయటికి అయితే తెప్పించినాం. దీంట్లో ఎవరైతే ఇంకా ఇబ్బందులు ఉంటారో వాళ్ళందరినీ రికవర్ చేసి ఇంకా బాగా చూసుకుంటామని మాకైతే బాగా నమ్మకం ఉంది. అదే మీకు నమ్మకం ఉంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఇంకా అక్కడి నుంచి అయితే మా వరలక్ష్మి అయితే చూస్తూనే ఉంది. కానీ ఏం మొక్కుందో ఏమో కానీ అమ్మవారి నుంచి పక్కకైతే జరుగుతలేదు. ఏందో ఏమో కానీ అందరేమో ఫోటో దిగుతుంటే నేనేమో నార్మల్గా మొక్కేసిన, ఎందుకంటే మనకేం కోరికలు లేవు కదా. సో ఇంక అక్కడి నుంచి అయితే ఇంకో విషయం ఏంది, ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. అన్ని దగ్గర ఒక గూగుల్ పే, ఫోన్పే ఏదో ఉంటుంది, కానీ ఇక్కడ నో స్కానింగ్. 50 రూపాయలకి 3 లడ్లు. కానీ మొత్తానికి అయితే నేనే 2 లడ్డు తిన్నాను, ఎందుకంటే అంత ఆకలేసింది. మా వరలక్ష్మికి అడిగితే ఉన్నది 1 లడ్డు కదా ఇచ్చేద్దాం, ఇంటికాడ ఏమిస్తావు ప్రసాదం అంటే, సరేలే ఇద్దాంలే, ఎందుకంటే అందరు బిజీలో ఉంటారు కదా. మేము వరలక్ష్మి బయటికి వచ్చి చాలామంది అయితే ఇక్కడ గాజులు, నిమ్మకాయలు పెడుతున్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే లోపటే అమ్మవారి దగ్గరే పెట్టాలి. ఇంకా అందరం అయితే రిటర్న్ అయినాము. అందరం అంటే ఇద్దరమే భయ్యా రిటర్న్ అయినాము. ఇంకా వంటల దగ్గర ఏం చేసిందో ఏమో. పెట్టుడు లేదు, ఇంకా అయిపోయింది, ఇక కోసినాం కదా. మీ ఇంటికాడ అనుకున్నావా ఏంది? తీసుకో బచ్చమ్మ బాగుంది. ఎట్లుంది మమ్మీ? పర్ఫెక్ట్ ఉన్నాయి. రైస్ దాయినవా? మనం ఏం తాగలేయా, మనకే మస్తు ఉంది. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా వీడియో నచ్చితే ప్లీజ్ 1 లైక్.